సునీత మేడంకే ఓటు ఇప్పుడు మాది. పింఛన్ తీసుకునేది తినేది ఇంటికాడ ఉన్నది. అది పింఛన్ బి సరిగా రావట్లేదు. ఇది ఇప్పుడు ఈ నెల ఆ నెలలో వేస్తాడు, ఆ నెల 2 నెలలు 2000 4000 ఇచ్చే కాలం పోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకా తగ్గిస్తారు, ఇంకా కావాలి అనుకుంటే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ డేట్కి వస్తుండే. కేసీఆర్ సునీత మేడంకే ఓటు ఇప్పుడు మాది. మేము ఇక్కడ కాంగ్రెస్ కంటే ఏమి ఇప్పుడు చాలా రోజులు వాళ్ళు చెప్పిన పనులు చేస్తారేమో కానీ వాళ్ళ దగ్గరికి మేము పోలేదు, మాకు తెలియదు. ఇక అప్పటి నుంచి ఇక్కడనే వెళ్ళానే ఇక్కడనే ఓటు ఉంటుంది. 4000 వీళ్ళు ఇంకా తగ్గిస్తే మంచిది అనుకుంటున్నారు. అవి కూడా కొంచెం హెల్ప్ చేస్తాయి. చెప్పిన 4000 ఇస్తామన్నారు. లేడీస్కు 2000 ఇస్తున్నారు ఫ్రీ బస్సు. మరి ఇట్లా కూడా 6000 అన్నీ చెప్పింది కానీ ఏం కాలేదు. అది కాదు కూడా. తులం బంగారు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అది బి లేదు. బస్సు ఫ్రీ చేసిండ్రు, అది ఒకటే. ఇక ఆ బస్సుది ఆడవాళ్ళకి తీసుకుపోయి మగవాళ్ళతో నొక్కుతుండ్రు. టికెట్ పెంచిండ్రు కదనే, ఇక ఇంట్లో తీసుకుంటున్నారు వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రైతు బంధు వేసిండు, సరిగా పింఛన్ ఇచ్చిండు. ఆయన అప్పు చేసిండో చేయలేదో మనకు తెలియదు కానీ అంత మంచిగా చేసుకుంటచ్చు. అప్పు పుడతలేదంటే వీళ్ళు పోతే పుడుతుంది, పోకుంటే ఇంటికి తెచ్చిస్తారా? వాళ్ళు ఎవరు కూడా ఇయ్యరుగా. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చోంటే ఎవరు ఇస్తారు మనకు? వయసు ఉన్నప్పుడు చేసుకుంటేనే వస్తుంది. వయసు తగ్గిపోయినాక ఇంట్లో కూర్చుంటే వస్తుంది అంటే ఆ మాట వేరు. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా మాట్లాడినా ఎప్పుడన్నా అప్పు లేదు, అప్పు పుడతలేదు అది అని ఆయన మాట్లాడలేదు, ఎప్పుడు బి మాట్లాడే. ఆయన ఎక్కడ పోయి కేసీఆర్ మీద పడేది ఎక్కడ కానీ మళ్ళీ చేసేది ఏం లేదు. ఇక ఈ రోడ్లన్నీ దోవిపెట్టిండ్రు. ఇగో ఆడ మనుషులకు బోనికి రావట్లేదు. అగో అనవసరం దోవిండ్రు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అక్కడ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిండ్రు, అవకాశం ఇస్తారు. ఇక ఎవరన్నా ఒకళ్ళు నిలబడతారు. అపోజిట్ ఉంటేనే పార్టీలు, లేకుంటే పార్టీ ఎక్కడ పార్టీ లేదేం లేదు. దాని గురించి వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు సంతోషంగా చేసుకోవడానికి మనకేం చేసేది, దాంతో అవసరం లేదు మనకి. మాగంటి సునీత గారు కంపల్సరీ గెలుస్తుంది, కంపల్సరీ. నువ్వు ఎక్కడ ఏ ఏరియాలో అడిగే ఏరియాలో ఆమెకి ఓటు ఉంటుంది.